నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. డాక్టర్ ఆర్బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. సో ఈరోజు కొన్ని డిఫరెంట్ టాపిక్స్ గురించి మాట్లాడబోతున్నాం. నమస్తే మేడం. నమస్కారం. మనం గత ఎపిసోడ్లో లా ఆఫ్ లా అట్రాక్షన్ ఆఫ్ అట్రాక్షన్ గురించి, వ్యాపారం Business, గురించి yeah. మాట్లాడాము. సో ఈ మాట్లాడుతూ మీరు అన్నారు నెక్స్ట్ ఎపిసోడ్లో మనం 369 కి సంబంధించి చెప్దాము అన్నారు. అవును, సో చెప్పండి మేడం, అసలు ఏమిటి ఈ 369, దాని వల్ల వచ్చే బెనిఫిట్స్? అది కూడా వన్ ఆఫ్ ద టెక్నిక్స్. మనం అదే టెక్నిక్స్ గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం కనుక 369 అనేది ఒక టెక్నిక్ అనుకుందాం కాసేపు. కానీ ఎందుకు 369 అంత ప్రబలం అయింది, ఎందుకని అంత ఫేమస్ అయింది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. 3 + 6 మళ్ళీ 9 ఉంది, మళ్ళీ 9. సో మొత్తం 9 వస్తుంది మనకి కంప్లీట్గా. ఇప్పుడు మనం ఏది చూసినా కూడా మనకి 3 అనేది వెరీ ఇంపార్టెంట్ నెంబర్. 6 అనేది మళ్ళీ లక్ష్మికి మనం తీసుకుంటాం, కుబేరుడి నెంబర్ కింద కూడా తీసుకుంటాం అనమాట. 3 అంటే మనకి గాయత్రి మంత్రంలో కూడా 3 వస్తాయి, భూమి, ఆకాశం, తళం అని. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎక్కడ చూసినా కూడా ఈ నెంబర్ని ఏంటంటే టెస్లా నెంబర్ అంటారు. ఆయన కనుక్కున్నది ఏంటి, చాలా లెట్స్ ఏ మెకానికల్, ఎలక్ట్రికల్ అన్నీ ఆయన కనుక్కున్నాడు. ఇంకోటి ఆయన కనుక్కున్నది ఏంటంటే 369 అనేది మన చుట్టూరా అదే ఉంది అని. మన నంబర్స్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే అన్ని నంబర్సే మనకి, మనం ఏది చూసినా మనకి నంబరే కనిపిస్తుంది. సో 369 అనేది అందుకని వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్ కింద మారిపోయింది అనమాట. ఇది చేసిన వాళ్ళు చాలా సక్సెస్ అయ్యారు కూడా. నేనే ఇచ్చున్నాను చాలా మందికి, చాలా సక్సెస్ఫుల్ అయ్యారు, ఎస్పెషలీ కొత్త జాబ్ తెచ్చుకోవడంలో. ఎందుకంటే జాబ్ మార్కెట్ ఇప్పుడే ఓపెన్ అయింది. కోవిడ్ తర్వాత మనకి 1 year నుంచే కొంచెం బాగుంది, అంతకు ముందు చాలా కష్టం అయ్యేది. అండ్ చాలా మంది జాబ్స్ కోల్పోయారు కూడా. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ ఈ టెక్నిక్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. దీనికి 2 చేయొచ్చు. ఒకటి జర్నలింగ్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే 3 సార్లు ఇన్ ద మార్నింగ్. ఎందుకు మార్నింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనేది ఫస్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే లేవగానే ఎందుకు ఇంపార్టెంట్? అవును, ఎందుకంటే బ్రెయిన్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. అంటే ఎందుకు ఫ్రెష్గా ఉంది, మనం ఏమీ ఆలోచించట్లేదు. అంటే పడుకున్నప్పుడు ఎలాగో సబ్ కాన్షియస్ మైండ్ అది వెళ్తూనే ఉంటుంది, కానీ కాన్షియస్గా మనం ఏం ఆలోచించట్లేదు, మన సెన్సెస్ని కూడా వాడట్లే. నిద్రలో ఏంటంటే కామ్ అయిపోతాం. సో కామ్గా ఉన్నప్పుడు మనం ఏది ఆలోచించామో అది మనకి ఫలిస్తుంది అనేది మనకి అందరికీ తెలుసు. అంటే ఏంటంటే మనకి పెద్దలు కూడా చెప్తారు కదా, పగటి కళల కంటే మనకి ఫలిస్తాయి అంటూ ఉంటారు. అది ఎందుకంటే ఇదే కారణం అనమాట. బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది. దాంట్లో ఏదైనా థాట్, అంటే మన పాజిటివ్ థాట్ వేసాము అంటే తప్పక అది ఫలితం అనేది మనకి కనిపిస్తుంది. అంటే ఎవరి కోసం చెప్తున్నాం ఇవన్నీ? ఎవరికి వాళ్ళకే కదా. మీ డిజైర్స్ మీకు కావాలన్నప్పుడు మీరు చేయవలసిందే. సో జర్నలింగ్ ఫస్ట్ లేవగానే 3 times రాయాలి. ఏది కావాలంటే ఒక అఫర్మేషన్ అనుకోవచ్చు, లేకపోతే కోరిక అన్నా అఫర్మేషన్ అన్నా ఒకటే. అంటే అఫర్మేషన్ అనేది పాజిటివ్ స్టేట్మెంట్. మనం ఎప్పుడైనా పాజిటివే ఆలోచిస్తాం, ఎందుకంటే మనకి కావాలన్నప్పుడు మనం పాజిటివ్ ఆలోచిస్తాం. సో నాకు ఇలా కావాలి అని చెప్పి 3 సార్లు రాసుకోవడం. దెన్ ఆఫ్టర్నూన్ బిఫోర్ లంచ్ 6 సార్లు రాయడం. రాత్రి పడుకునే ముందు 9 సార్లు రాయడం. మనం ఎప్పుడు ఏమంటాం, పడుకునే ముందు మనం ఏది ఆలోచిస్తే పొద్దున అదే ఆలోచిస్తాం. ఓకే. సో అందుకోసం అని 369 అనేది వెరీ ఇంపార్టెంట్ అయింది. ఇది జర్నలింగ్ టెక్నిక్. ఓన్లీ రాసుకోవడమేనా, లేదా దాని గురించి చెప్పుకోవడం? అది నెక్స్ట్ అదే వస్తున్నారు అనమాట. ఎందుకంటే చాలా మంది అంటారు నేను రాయలేను అంటారు. ఇది మినిమం మనం 21 days రాయాలి. సో నెక్స్ట్ మనకి ఒకసారి వస్తే మ్యాజిక్ అయితే ఇంకెందుకు, అందరికీ వచ్చేస్తుంది కదా. సో అలాగా 369 అనేది 21 days మినిమం. కొంతమందికి ఏమో నేను 2 months ఇచ్చినా, కొంతమందికి 3 months ఇచ్చినా, ఇట్ ఆల్ డిపెండ్స్ అనమాట. వాళ్ళ నమ్మకం కలిగేంత వరకు రాయాలి. ఒక్కొక్కరికి ఎంత నమ్మకం ఉందో దీంట్లో తేలిపోతుంది అనమాట మనకి. అంటే ఏంటి, మీ మీద మీకు నమ్మకం పెరగడానికి మనం ఇవన్నీ ఇస్తున్నాం. అంటే అఫర్మేషన్ అనేది ఏంటి, పాజిటివ్ స్టేట్మెంట్. ఆ పాజిటివ్ స్టేట్మెంట్ నుంచి మనం ఒక వృక్షాన్ని చేయబోతున్నాం. అంటే ఏంటి, మన డిజైర్ని పెద్దగా చేసి దాన్ని సాధించబోతున్నాం అనమాట. సో ఫస్ట్ రాయడం, ఓకే. దాన్ని స్క్రిప్టింగ్ అంటాం. స్క్రిప్టింగ్ అంటే అసలు చాలా మందికి డౌట్ ఏంటంటే జర్నలింగ్ అంటే ఏంటి, స్క్రిప్టింగ్ అంటే ఏంటి అనేది అర్థం కాదు. జర్నలింగ్ అంటే రాయడం, స్క్రిప్టింగ్ అంటే ఆల్రెడీ మనకి అయిపోయినట్టు అనుకోవడం. అందుకనే మూవీకి స్క్రిప్ట్ అంటారు. ఎందుకు స్క్రిప్ట్ అంటారు, ఆల్రెడీ సీన్స్ అని క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. లేకపోతే మూవీ ఎలా ముందుకు జరుగుతుంది, జరగదు కదా.
మనకి తెలియకుండా ఉంటే ఎట్లా జరుగుతుంది? మామూలుగా ఇన్ జనరల్ గా కూడా మనం మాట్లాడేటప్పుడు స్క్రిప్టెడ్ రా అందుకని వాడు అలా మాట్లాడుతున్నాడు అని కూడా చెప్తాం. అది స్క్రిప్టింగ్ అన్నమాట. జర్నలింగ్ అంటే మనకి తెలియకుండా రాస్తున్నాం. స్క్రిప్టింగ్ అంటే ఆల్రెడీ అయిపోయింది. సో వీఆర్ గ్రేట్ఫుల్ టు ద యూనివర్స్. అంటే థ్యాంక్ చేస్తూ మనం అనే దాన్ని స్క్రిప్టింగ్ అంటాం. అలాగూ చేసుకోవచ్చు, ఇలాగూ చేసుకోవచ్చు. సో చాలా మంది మేము రాయం అంటూ ఉంటారు. ఇన్ని రోజులు మేము ఎందుకు రాస్తాం అంటారు. సో ఫస్ట్ 2-3 days, ఎందుకంటే ఎప్పటికైనా మన థాట్స్ అనేది గాల్లో ఉంటుంది. అది మనం ఫిజికల్ రూపం ఎప్పుడు ఇస్తాం? రాసినప్పుడు. ఆ రాసింది ఒకసారి రాయిపోయినా అట్లీస్ట్ 2 రోజులు రాసి ఎవ్రీడే లేవగానే చదువుకోవచ్చు. 3 times in the morning, 6 times in the afternoon, 9 times before sleeping. ఇది చేసినప్పుడు ఏంటంటే మన డిజైర్ని మనమే గుర్తు చేసుకుంటున్నాం. అది ఇంకా ఏంటి బలంగా మన మైండ్లో నాటుకుపోతుంది. సో బలంగా నాటుకుపోతే తప్పక మనం చేస్తాం, దాన్ని విజయం సాధిస్తాం. తప్పక అది చేస్తాం, చేసి తీరుతాం. ఎప్పుడు మనం నమ్ముతామో అప్పుడు తప్పక చేస్తాం. సింపుల్ ఎగ్జాంపుల్ మనం స్పోర్ట్స్ వాళ్ళని తీసుకోవచ్చు. ఎంతమంది వస్తున్నారు ఇప్పుడు, వాళ్ళు నమ్మపోతే ఎట్లా చేస్తారు? వాళ్ళు ఎన్ని రికార్డ్స్ని బ్రేక్ చేస్తారు? ఎలా చేస్తున్నారు? అది నమ్మకం ఎలా వచ్చింది? ట్రైనింగ్ మూలాన్ని. ట్రైనింగ్ ఎలా వచ్చింది? ఇలా విజువలైజేషన్, స్క్రిప్టింగ్ ఇవన్నీ చేసుకున్నప్పుడు. సో 369 అనే దానికి అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. నేను చెప్పినట్టు మోస్ట్ సక్సెస్ఫుల్ నంబర్ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ ఇది.